ఏమా హాయ్ గుడ్ మార్నింగ్. కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్. మనం ఇండేస్ 16 చూస్తున్నాం కదా. పీపీఈ చాలా ఇంపార్టెంట్ ఇండేస్. ఎక్కడ చూసాం మనం? సో ఫస్ట్ స్కోప్ చూసాము, అవుట్ ఆఫ్ స్కోప్ చూసాము, కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్ చూసాము, తర్వాత రికగ్నిషన్ క్రైటీరియా చూసాము. దాని తర్వాత మనం కాస్ట్కి వచ్చాం మనం. సో కాస్ట్లో ఏం కవర్ చేసాం మనం? కాస్ట్ ఆఫ్ పర్చేజ్ లేదా అక్వైర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూసాం. మరి ఇప్పుడు ఏం చూద్దామంటే కాస్ట్ ఆఫ్ పీపీఈ విచ్ ఈజ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్. అంటే కంపెనీస్ వాళ్ళు ల్యాండ్ పర్చేస్ చేసి వాళ్ళే కానీ కన్స్ట్రక్షన్ చేస్తే సో దాన్ని మనం ఎలా కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలో కనుక్కుందాం. సో ఇవాళ మీకు ఒక 3 క్వశ్చన్స్ చూపిస్తానమ్మా. ఎగ్జామ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా 3 కూడా పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్సే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ 3 క్వశ్చన్స్ ఐసీఏ బుక్లో లేవు, మీరు ఎక్కువగా ఫాలో అయ్యే అతుల్ అగర్వాల్ క్వశ్చన్ బ్యాంక్లో లేవు, అండ్ వేరే బుక్స్లో కూడా లేవు. సో అవి చూస్తే చాలా ట్రికీ క్వశ్చన్స్. సో ఎందుకు మనం ఎక్కువ మంది ఎగ్జామ్లో కొత్త పాయింట్ వస్తే కన్ఫ్యూజ్ అవుతున్నామంటే బికాస్ మనం ఐసీఏ సోర్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళట్లేదు. ఇది నాకు ఇప్పుడు తెలిసింది. నేను లాస్ట్ టైం నేను ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్కి అంతకుముందు క్లాసెస్ చెప్పాను. ఏదో ఒక బుక్ తీసుకునే వాళ్ళం, ఆ బుక్ చదువుకుంటూ అది కూడా ఏంటంటే మా పైన ప్లెయిన్ అండర్స్టాండింగ్ తెలిపేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూస్తే నాకు ఏమవుతుందంటే ఓకే ఏంటి ఇంత మంచి మంచి క్వశ్చన్స్ మనం మిస్ చేసి ఎగ్జామ్కి వెళ్తున్నామా? ఈవెన్ దో ఎగ్జామ్కి వెళ్ళినప్పటికి కూడా ఏదో ఒక చిన్న పాయింట్ అక్కడ ట్విస్ట్ చేస్తున్నాడు. ఈ చిన్న పాయింట్ మిస్ అయ్యేసరికి ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీపీఈ క్వశ్చన్ వచ్చింది, కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి కాస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న పాయింట్ మనం యాడ్యులెస్ చేసాం. ఆ చిన్న పాయింట్ ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో కాస్ట్ తప్పయిందా, డిప్రిషియేషన్ తప్పయిందా, క్యారింగ్ అమౌంట్ తప్పయిందా? సో నువ్వేమనుకుంటావు, ఇంటికి వచ్చి నాకు 8 మార్క్స్ వస్తాయి అనుకుంటావు. అక్కడ నీకు ఎన్ని వస్తున్నాయి? 0. సో అందుకు మన తెలుగు స్టూడెంట్స్ లేదా ఎవడైనా తెలుగు అయినా హిందీ అయినా ఎవరైనా స్టూడెంట్ అనేవాడు పాపం అక్కడ నువ్వు ఎఫ్ఆర్ పేపర్లు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. బికాస్ ఇన్డెప్త్గా చదువుకోవట్లేదు మనం. అంటే ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసుకోకుండా ఏదో పైన ఆన్సర్లు కూడా రాయట్లేదు మనం. ఇప్పుడు అంతా కూడా వాడు టిక్కలు కొట్టుకుంటాడు, ఇక్కడ మీరు ఆడిట్ చేస్తారు, మీ క్వశ్చన్ బ్యాంక్ ఆన్సర్లు ఉంటాయి కాబట్టి. సో ఈ వే ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ రిగార్డింగ్ ఈ పీపీఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత. సో మీరు మళ్ళీ May 25లో పాస్ అవ్వాలంటే ఆ తప్పులు చేయకండి. ప్రతి క్వశ్చన్ ముందు క్వశ్చన్ చదవటం నేర్చుకోండి. అసలు చాలామందికి క్వశ్చన్ చదవటం రావట్లేదు. క్వశ్చన్ చదవటం అంటే ఇలా చూడటం కాదు, నావెల్ చేసినట్టు ఒక రెడ్ కలర్ పెన్ తీసుకొని ప్రతి పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ చదువుకోవాలి. ఏమన్నా స్పెషల్ పాయింట్ ఉంటే అది నోట్ చేసుకోవాలి, రౌండ్ చేసుకోవాలి. దట్ ఈజ్ వే ఆఫ్ ఏంటిది రీడింగ్ ద క్వశ్చన్. ఫస్ట్ మీకు క్వశ్చన్ చదవటం వచ్చి దెన్ రిక్వైర్మెంట్ ఏంటో కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ చాలా ఈజీ. ఇప్పుడు చూపిస్తాం మీకు కొన్ని క్వశ్చన్స్, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్లో, ఓకేనా, ఫస్ట్ మనం ఈ క్లాస్లో వీ విల్ డూ ఏంటమ్మది కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్స్ లైక్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అవ్వచ్చు లేదా మీకు వేర్ హౌస్ అవ్వచ్చు. దాని కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో కనుక్కుందాం ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో మనం ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఎగ్జామ్ క్వశ్చన్స్, ఐసీఏ స్టడీ మ్యాట్ క్వశ్చన్స్, అవన్నీ మనం చేసుకుందాం. సరే, వెళ్ళే ముందు నాకు కొన్ని పాయింట్స్ చెప్పండి మీరు. మనం మార్నింగ్ ఒక డెఫినేషన్ చూసాము, అవునా? నోట్లో వెళ్ళిపోయింది. మనం మార్నింగ్ ఒక డెఫినేషన్ చూసాము. దాని తర్వాత రికగ్నిషన్ క్రైటీరియా చూసాము. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ కడుతున్నాం. ఇక్కడ మనము ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మా ఊర్లో నేను ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. మా ఊర్లో నేను ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రోడ్లు కావాలి.
నా ఫ్యాక్టరీ బిల్డింగ్కి రోడ్డు కావాలి, రోడ్డు గవర్నమెంట్ వేయనని చెప్పింది. నీ ఫ్యాక్టరీకి కావాలంటే నువ్వే రోడ్డు వేసుకొని చెప్పింది. సో ఏం చేశాను, నేనే రోడ్డు వేసుకున్నాను. అంటే మా పక్క ఊర్లో ఉన్న హైవే నుంచో లేదా మా ఊర్లో ఉన్న కనెక్టింగ్ రోడ్ నుంచో మా పొలంలో ఉన్న ఫ్యాక్టరీకి నేనే నా డబ్బులు ఖర్చు పెట్టి ఒక రోడ్డు వేసాను నేను. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ నా ఫ్యాక్టరీకి పవర్ కావాలి కదమ్మా మరి. సో పవర్ కావాలంటే మళ్ళీ గవర్నమెంట్ని అడిగాను. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, బాబు సబ్స్టేషన్ నీ ఒక్కడి కోసం మీ ఊర్లో కట్టలేము మేము, అంతేనా? సబ్స్టేషన్స్ నీ ఒక్కడి కోసం మీ ఊర్లో మేము కట్టలేము, నువ్వు కట్టుకో, మీ ఊర్లో ఒక సబ్స్టేషన్ కట్టు, దానికి మేము పవర్ ఇస్తామని చెప్పారు, అంతేనమ్మా. సో ఇంకొకటి ఏదో పవర్ సబ్స్టేషన్ ఒకటి కట్టాను ఇక్కడ, మా పవర్ సబ్స్టేషన్ ఒకటి కట్టాను ఇక్కడ నేను, ఏదో సంథింగ్. ఓకేనా? సో ఇలా ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలు మనకి. ఇప్పుడు చెప్పండి, సో ఫ్యాక్టరీ బిల్డింగ్ పీపీనా కాదా? సార్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పీపీనా కాదంటే ఫస్ట్ డెఫినేషన్ సార్, టాంజిబుల్ ఐటమ్, ఎస్ ముట్టుకుంటున్నాను. దేనికోసం నేను కన్స్ట్రక్ట్ చేశాను? సేలా యూజా? యూజింగ్, ఎస్ సార్, యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. డెఫినేషన్ ఫిల్ఫిల్ చేసింది. నెక్స్ట్ మరి బ్యాలెన్స్ షీట్లో రాయాలా వద్దా అంటే ట్రై చేద్దాం. ఏంటి మనకి రికగ్నిషన్ క్రైటీరియా 2 కండిషన్స్ ఉన్నాయి మనకి. దేర్ మస్ట్ బి ప్రాపబుల్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్గనైజేషన్కి రావాలి, ప్లస్ కాస్ట్ మస్ట్ బి రిలయబుల్లీ మెజర్డ్. ఫ్యాక్టరీ వాడితే డబ్బులు వస్తాయి మనకి, ప్రొడక్షన్ చేస్తాం కదా, కాస్ట్ మెజర్ చేయొచ్చా? ఎస్ సార్, చేయొచ్చు. అంటే ఏంటి, మనకి ఫ్యాక్టరీ బిల్డింగ్ అనేది మనకి పీపీఈ డెఫినేషన్ క్వాలిఫై చేసింది, ప్లస్ రికగ్నిషన్ క్రైటీరియా కూడా ఫిల్ఫిల్ చేసింది కాబట్టి మనం దాన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో రాసాం. నెక్స్ట్ అమ్మ, ఈ ఫ్యాక్టరీ యొక్క ఓనర్షిప్ ఎవరిది? ఈ ఫ్యాక్టరీ యొక్క ఓనర్షిప్, ఈ ఫ్యాక్టరీ ఎవరి నేమ్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నేను? నా పేరు మీద చేయిస్తానా, మా ఊరు మొత్తం మీద చేయిస్తానా? నా పేరు మీద చేయించాను. ఓనర్షిప్ నాదేగా, గుర్తుపెట్టుకోండి. ఓనర్షిప్ ఎవరికి ఉందమ్మా ఫ్యాక్టరీ మీద? నాకే ఉంది ఓనర్షిప్ అని. బట్ ఇండేస్ 16 మనం చదువుకుంటున్నాం ఒక 2 క్లాసులు 3 క్లాసుల నుంచి. ఇండేస్ 16లో ఎక్కడన్నా కానీ మీకు ఓనర్షిప్ అనే పదం కనిపించిందా? ఒకసారి గుర్తు చేసుకోండి. డెఫినేషన్ చూసాము, ఓనర్షిప్ ఎక్కడ కనిపించలేదు. రికగ్నిషన్ క్రైటీరియా చూసాము, ఓనర్షిప్ అనే పదం ఎక్కడా కనిపించలేదు మనకి. అదే మీరు కానీ పీజీబీపీ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు చెప్తాడు డిప్రీసియేషన్ తీసుకోవాలంటే ఎసెట్ ఓనర్షిప్ అనేది ఉండాలి మనకని. అలా ఇక్కడ ఏమైనా చెప్పాడా ఓనర్షిప్ అని? చెప్పలేదు కదా. ఆ మాట గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం మళ్ళీ. రైట్, వీటికి రండి. ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసాను నేను. ఇది మా ఊరు ఇక్కడేమో ఇదేదో మెయిన్ రోడ్ అమ్మ పక్క ఊరికి. ఇక్కడ నుంచి మా పొలంలోకి నేను రోడ్ వేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ రోడ్లో నేను మాత్రమే నడవగలనా? అంటే నా ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్లో ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి, ఇక్కడ చాలా పొలం ఉంది వేరే వాళ్ళది, నాది కాదు. నా పొలం ఇక్కడ ఉంది, ఇక్కడ వేరే పొలం ఉంది, ఇక్కడ వేరే పొలం ఉంది, వేరే పొలం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ రోడ్లో నేను మాత్రమే వెళ్తానంటే ఒప్పుకుంటారు ఊళ్ళో వాళ్ళు? బ్యాన్ చేసి పడేస్తారు ఊళ్ళో నుంచి నన్ను. అంటే ఏంటమ్మా మీనింగు? ఈ రోడ్ అనేది నా ఒక్కడికే కాదు, ఈ రోడ్డు మీద ఓనర్షిప్ నాకు లేదు. ఈ రోడ్ అనేది నేను వాడుకోవచ్చు, మా ఊర్లో వాళ్ళు వాడుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, అంతేనా? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సబ్స్టేషన్ చెప్పండి. ఈ సబ్స్టేషన్ అనేది మా ఊరు మొత్తానికి సబ్స్టేషన్ కట్టాను నేనే, ఒకటి కొత్త సబ్స్టేషన్. అంటే న్యూ ఎలక్ట్రిక్ వైర్లే మొత్తం పెట్టేసి కట్టాను. ఈ సబ్స్టేషన్ నుంచి వచ్చే పవర్ కొంతేమో వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా, నా ఫ్యాక్టరీకి ఇస్తున్నారు లైన్లు వేసి. ఇంకొంత ఏం చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు, మా ఊర్లో ఇక్కడ పొలంలో మోటార్లు ఉంటాయి కదమ్మా, మోటార్లు ఐడియా ఉందా మీకు? వాటర్ మోటార్లు, వాళ్ళకు కొంత ఇస్తున్నారు లైన్లు కరెంట్ ఇక్కడ నుంచి. అంటే నేను చెప్పేది ఏంటంటే, రోడ్ అయినా ఈ సబ్ స్టేషన్ అయినా కానీ దీని యొక్క ఈ ఓనర్షిప్ అనేది నాతో లేదు. అంటే ఎక్స్క్లూజివ్గా నేనే దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. బట్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పరిస్థితి ఏంటి చెప్పండి, అది ఎక్స్క్లూజివ్గా నేనే వాడుకుంటాను. మరి రోడ్డు, సబ్స్టేషను అది నేనే వాడుకుంటున్నానా? పబ్లిక్ కూడా వాడుకుంటున్నారు దాన్ని? మరి పబ్లిక్ కూడా వాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి, మరి డబ్బులు పెట్టింది నేనే, ఈ రోడ్డు వేసింది నేనే,
ఈ సబ్స్టేషన్ కట్టింది నేనే, ఈ ఫ్యాక్టరీ కట్టింది నేనే. బట్ డిఫరెన్స్ ఏంటి ఫ్యాక్టరీకి వీటన్నిటికీ? ఇదేమో ఎక్స్క్లూజివ్గా నా కోసం నేను వాడుకుంటున్నాను, బట్ ఇది నాతో పాటు పక్కన వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ షీట్లో మీరు ఏ ఏ ఐటమ్స్ తీసుకెళ్ళి పీపీఈగా రాసుకుంటారు? ఫ్యాక్టరీ బిల్డింగ్ డౌట్ లేదు, అన్డౌటెడ్లీ ఫ్యాక్టరీ బిల్డింగ్ రాశారమ్మా తీసుకెళ్ళి, అన్డౌటెడ్లీ, బికాజ్ అది డెఫినేషన్ ఫుల్ఫిల్ చేసింది, ప్లస్ మనకి రికగ్నిషన్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఫ్యాక్టరీ బిల్డింగ్ రాశారు, బాగానే ఉంది. మరి సబ్స్టేషన్ సంగతి ఏంటి, రోడ్ల సంగతి ఏంటి? రాస్తారా తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో? రాయరా. అంటే క్యాపిటలైజ్ చేస్తారా చేయరా? దేర్ ఆర్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సబ్స్టేషన్స్ అండ్ రోడ్స్ ఇలాంటి కామన్ పర్పస్ కోసం మీరు క్రియేట్ చేసినటువంటి ఎసెట్స్ని క్యాపిటలైజ్ చేస్తారా చేయరా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ క్యాపిటలైజ్ చేస్తే డిప్రీసియేషన్ దీనికి ఎలా ప్రొవైడ్ చేస్తారు? అయిపోయిందా? ఒకవేళ క్యాపిటలైజ్ చేసి డిప్రీసియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తే వీటిని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో ఎలా ప్రజెంట్ చేస్తారు? అర్థమైందా క్వశ్చన్? ఈ 3 క్వశ్చన్స్ నాకు కావాలి ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, ఏంటమ్మది ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్ రోడ్స్ తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో క్యాపిటలైజ్ చేస్తారా చేయరా? సెకండ్, చేస్తే డిప్రీసియేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? మార్నింగ్ చూసాం మనం కాంపోనెంట్ అకౌంటింగ్, అవునా, గుర్తుందా? మరి కాంపోనెంట్స్ ఇవి ఒక యాడ్ చేస్తే నెక్స్ట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్లో వీటిని ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్ని ఎలా మీరు ప్రజెంట్ చేస్తారు? అంటే ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కిందే రాస్తారా, అవేమన్నా సపరేట్గా వేరే అసెట్స్ లాగా మీరు రాస్తారా? ఈ 3 క్వశ్చన్స్ అన్న. ఇది నవంబర్ 2018లో 8 మార్క్స్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇలాంటి కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్ నవంబర్ 2018లో 8 మార్క్స్ క్వశ్చన్. ఇది ఏ బుక్లో కూడా లేదు, ఏ టీచర్ మీకు చెప్పట్లేదు. రేపు May 25లో సడన్గా ఇలాంటి క్వశ్చన్ వస్తే బయటకు వచ్చేసి నో అవుట్ ఆఫ్ సిలబస్, పేపర్ టఫ్, లెంతీ ఇలా మాట్లాడుకొని మనల్ని మనం సమర్థించుకుంటున్నాం ఫెయిల్ అవ్వటానికి. బట్ ఫ్యాక్ట్ ఏంటమ్మా, ఆ క్వశ్చన్ ఎప్పుడూ ICA బుక్లో ఉంది, మనమే దాన్ని చదవట్లేదు. నోట్ చేసుకోండి, ఈ పాయింట్లు రాసుకోండి ఒకసారి. రాసుకొని ఎప్పుడమ్మా క్వశ్చన్? నవంబర్ 2018, నవంబర్ 2019 అనుకుంటాను, మరి ఒకసారి చూస్తాను ఆగండి. నవంబర్ 2019 క్వశ్చన్ రాసుకోండి, ఎగ్జామ్ క్వశ్చన్. నవంబర్ 2019 క్వశ్చన్ నెంబర్ 5B. సేమ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అది. అక్కడ రోడ్ లేదమ్మా, నేను రోడ్ యాడ్ చేశాను. ఆ క్వశ్చన్లో దే ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్. నెక్స్ట్ టైం రోడ్స్ కూడా అడగొచ్చు, ఎందుకంటే కామన్ కదా రోడ్స్ అనేవి. సో అందుకని యాడ్ చేశాను రోడ్లు కూడా. నవంబర్ 2019లో క్వశ్చన్ నెంబర్ 5B. సరే, ఆన్సర్ చూడదు, నా దగ్గర కూడా ఆన్సర్ లేదు అమ్మా. ఇది ఓన్లీ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ PDF. ఇది మీకు నేను షేర్ చేస్తాను క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి. ఓన్లీ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. May 2018 నుంచి నవంబర్ 2024 మొన్న అటెంప్ట్ వరకు క్వశ్చన్స్ ఇవన్నీ. ఇవి మొత్తం మీరు చేయాలి ఎగ్జామ్కి వెళ్ళేలోపు. ఈ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ చేస్తే కానీ మీకు గ్రిప్ వస్తాయి. ఆ డౌడ పెట్టే పనికి మనల్ని స్టడీ అవర్స్ రివిజన్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఆ పిచ్ ఎగ్జామ్స్ రాయడం కంటే ఇలాంటి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ రాసుకోండి, ఏదైనా ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా? రైట్, ఇప్పుడు చెప్పండి అమ్మా. సరే రండి టెస్ట్ చేద్దాం, సబ్స్టేషన్స్ టెస్ట్ చేద్దాం. ఓకే, బ్యాలెన్స్ షీట్లో రికగ్నైజ్ చేయాలంటే ఏంటి మనకి? 2 కండిషన్సా సార్? ఈ ఎసెట్స్ వాడుకోవటం వల్ల ఆర్గనైజేషన్కి ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి. చెప్పండి మరి, ఈ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ వాడుకోవటం వల్ల మనకి పవర్ వస్తుందా? ఈ పవర్ మనం వాడుకోవటం వల్ల, అవునా, ఈ పవర్ మనం వాడుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి కదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. అంటే ఏంటి? రికగ్నిషన్ క్రైటీరియాలో ఫస్ట్ కండిషన్ మనకి సాటిస్ఫై అయింది. దేర్ ఆర్ probable future economic benefits because of using this substation. Second, cost has to be reliably measured. కాస్ట్ మెజర్ చేస్తాం కదా, మనకు తెలుసు ఎంత ఖర్చు పెట్టాము.
ఎస్ వీ కెన్ కంప్యూట్ ద కాస్ట్. సో రికగ్నిషన్ క్రైటీరియా ఫిల్ఫిల్ అయింది. ఇప్పుడు మనకేంటమ్మా, మార్నింగ్ మీకు చెప్పాను ఒక మాట, నేను కాస్ట్ అంటే ఏమనుకున్నాం మనం, ఆల్ రిక్వైర్డ్ ఎక్స్పెండిచర్ విచ్ ఆర్ ఓకేనా రిక్వైర్డ్ టు మేక్ పీపీఈ రెడీ ఫర్ యూజ్. మరి చెప్పండి, ఈ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ లేకుండా నీ ఫ్యాక్టరీ రన్ అవుతుందా? ఈ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ లేకుండా నీ ఫ్యాక్టరీ రన్ అవుతుందా? నో. అంటే ఏంటమ్మా, ఇది ఎసెన్షియల్ ఖర్చే కదా. ఇక్కడ ఓనర్షిప్ అనేది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ కాదు. మనకి ఓనర్షిప్ లేకపోయినా కానీ ఇక్కడ దాని బిజినెస్ కోసం వాడుతున్నాం. డెఫినేషన్ చెప్పు నాకు. టాంజిబుల్ ఐటమ్స్, సబ్స్టేషన్ టాంజిబులేనా? ఎస్. దేనికోసం? యూజింగేనా? యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. హెన్స్ డెఫినేషన్ క్వాలిఫై అయిందా? ఎస్ సార్, డెఫినేషన్ క్వాలిఫై అయింది. సెకండ్, రికగ్నిషన్ క్రైటీరియా చెప్పండి. ఫ్యూచర్ బెనిఫిట్స్ వస్తున్నాయా మనకి? ఎస్ సార్, ఫ్యూచర్ బెనిఫిట్స్ వస్తున్నాయి. కాస్ట్ మెజర్ చేయొచ్చా? ఎస్, మెజర్ చేయొచ్చు సార్. సో కాబట్టి ఫస్ట్ మీరు డెఫినేషన్ రాయాలి. ఇండే 16 ప్రకారం డెఫినేషన్ అంటే టాంజిబుల్ ఐటమ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్, యాజ్ పర్ ఇండే 16 అని చెప్పేసి యూ షుడ్ రైట్ రికగ్నిషన్ క్రైటీరియా. అవునా? రికగ్నిషన్ క్రైటీరియా కూడా రాసిన తర్వాత అప్పుడు కింద మనం రాస్తాం. కాస్ట్ అంటే మళ్ళీ కాస్ట్ డెఫినేషన్ కూడా రాయాలి. కాస్ట్ మీన్స్ ఆల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్ లేదా ఇంకర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ ద పీపీఈ ఫర్ రెడీ టు యూస్. ఈ మూడు మీరు పైన రాసేసి హెన్స్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్ హ్యాడ్ ఫుల్ఫిల్డ్ ద డెఫినేషన్ ఆఫ్ ఏంటది, డెఫినేషన్ ఆఫ్ పీపీఈ ఫుల్ఫిల్ అయింది, ప్లస్ రికగ్నిషన్ క్రైటీరియా కూడా ఫుల్ఫిల్ అయింది. కాబట్టి దీన్ని మేము క్యాపిటలైజ్ చేయొచ్చు. అది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏమడిగాడంటే, ఇఫ్ ఒకవేళ మీరు క్యాపిటలైజ్ చేస్తే, నేను ఆన్సర్ రాపిస్తాను, కంగారు పడమాకండి, ముందు వినండి. ఒకవేళ కానీ క్యాపిటలైజ్ చేస్తే డిప్రీసియేషన్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, ఎలా ఛార్జ్ చేస్తారని చెప్పాడు. మీకు నేను మార్నింగ్ చెప్పాను, మెయిన్ ఎసెట్ అండ్ కాంపోనెంట్ అకౌంటింగ్. అవునా? సో ఒకవేళ కానీ మెయిన్ ఎసెట్ ప్లస్ కాంపోనెంట్ కానీ డిఫరెంట్ లైఫ్స్ ఉంటే, అంతేనమ్మా అని చెప్పింది, డిఫరెంట్ లైఫ్ ఉంటే, ఇప్పుడు ఫ్యాక్టరీ లైఫ్ 40 years, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ లైఫ్ 10 years అనుకోండి. మెయిన్ ఎసెట్ కాంపోనెంటు డిఫరెంట్ లైఫ్ ఉంది కాబట్టి డిఫరెంట్ లైఫ్ ఉంటుంది కాబట్టి వీ షుడ్ ఛార్జ్ డిప్రీసియేషన్ సపరేట్లీ. అలా కాకుండా ఇఫ్ లైఫ్ కానీ సేమ్ ఉంటే డిప్రీసియేషన్ కలిపి ఛార్జ్ చేస్తాం మనం. అది సెకండ్ పాయింట్కి ఆన్సర్. థర్డ్ పాయింట్, డిప్రీసియేషన్ కూడా ఛార్జ్ చేసిన తర్వాత మరి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో ఎలా ప్రజెంట్ చేస్తారు? బ్యాలెన్స్ షీట్లో అండర్ నాన్ కరెంట్ అసెట్స్లో ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కిందనే రాస్తాను తీసుకెళ్ళి. ఇట్ షుడ్ బి ప్రజెంటెడ్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్లోనే, బట్ బిల్డింగ్లో కలపను దాన్ని. పైన ఏమో ఫ్యాక్టరీ బిల్డింగ్స్ నాన్ కరెంట్ అసెట్స్ రాస్తామా, ఫ్యాక్టరీ బిల్డింగ్స్ హెడ్ ఉంటుందా మన దగ్గర. సో ఫ్యాక్టరీ బిల్డింగ్స్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ రాసామా, కింద ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ అని చెప్పి రాస్తాం. అంటే ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్లో అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ దీన్ని మనం ప్రజెంట్ చేయాలి. 3 క్వశ్చన్లు అడిగాడు మా ఎగ్జామ్లో. క్యాపిటలైజ్ చేస్తారా చేయరా, చేస్తే డిప్రీసియేషన్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఎలా ఛార్జ్ చేస్తారు, ఒకవేళ ఇవన్నీ కూడా మీరు చేసినట్లయితే బ్యాలెన్స్ షీట్లో మీరు దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేస్తారని అడిగాడు క్వశ్చన్. రెండమ్మ ఒకసారి క్వశ్చన్ నెంబర్ నవంబర్ 2019 క్వశ్చన్ నెంబర్ 5B మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లే, కేస్ స్టడీ బేస్, థియరీ బేస్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు బాగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. రైటా? రైట్. ఆన్సర్ రాసుకుంటారా? ఆన్సర్ రాసుకోండి అమ్మా. సో ఫస్ట్ అమ్మ, నవంబర్ 2009 బుక్స్ లేకుండా క్లాసెస్ అర్థం కావండి. సో ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేశారో వెంటనే నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ గివ్ యూ PDF. బుక్స్ లేకుండా క్వశ్చన్స్ అర్థం కావు. రైట్. రెండమ్మా ఆన్సర్ రాసుకోండి. ఫస్ట్
ఆన్సర్ రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే రాయాలమ్మా. ఇప్పుడు యూ షుడ్ రైట్ డెఫినేషన్ రాయండి ఫస్ట్. యాజ్ పర్ Ind AS 16 పీపీఈ మీన్స్ డెఫినేషన్ రాయండి అమ్మ ఒకసారి మీరు. యాజ్ పర్ Ind AS 16 పీపీఈ మీన్స్ ఏంటి పీపీ అంటే టాంజిబుల్ ఐటమ్స్. టాంజిబుల్ ఐటమ్స్ దేనికోసం యూజెస్ ఇలా విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. సెకండ్ హెడింగ్ పెట్టండి రికగ్నిషన్ క్రైటీరియా. రికగ్నిషన్ క్రైటీరియా రాయండి మళ్ళీ. యాజ్ పర్ Ind AS 16 యాజ్ పర్ Ind AS 16 an item of PPE should be recognized only if following two conditions are satisfied. ఇలా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదంటే మీకు మార్క్స్ రావు. అండ్ అమ్మా ఫస్ట్ కండిషన్ దేర్ మస్ట్ బి probable future economic benefits. There must be probable future economic benefits to the entity and cost must be reliably measured. Then two conditions. రైట్ కింద రాయండి మళ్ళీ లాస్ట్. ఇంకా కాస్ట్ మీన్స్ ఈ మూడు రాయాలి. కాస్ట్ మీన్స్ ఆల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ లేదా ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టు బ్రింగ్ PPE రెడీ ఫర్ యూజ్. ఓకేనా? టు మేక్ ఆర్ టు బ్రింగ్ PPE రెడీ ఫర్ యూస్. ఓకేనా? కింద రండి ఇంకా ఆన్సర్. హెన్స్ ఇన్ అవర్ క్వశ్చన్ electric substations are used. In our question electric substations are using for the purpose of business. ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్ ఆర్ యూజింగ్ అంతే కదా, మరి మన కోసం అడుగుతున్నాం కదా. ఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అండ్ దేర్ ఆర్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు ద ఎంటిటీ. ఓకేనమ్మా? There are future economic benefits to the entity. Hence we should capitalize. మరి క్యాపిటలైజ్ చేద్దామా? We should capitalize expenditure incurred on electric substations. Hence we should capitalize expenditure incurred on electric substations. ఒక నోట్ రాయండి అక్కడ కింద. Note, ownership is not criteria. Ownership is not criteria for determining above. Ownership is not criteria for determining the above. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మాకు అడిగింది వెదర్, క్వశ్చన్ చూడండి చివరిలో ఇచ్చాడు, వెదర్ M Limited can capitalize expenditure incurred or not. If yes, సెకండ్ క్వశ్చన్ అది. ఇఫ్ ఎస్, హౌ షుడ్ దీస్ ఐటమ్స్ టు బి డిప్రిషియేట్ అమ్మా. సెకండ్ రాయండి అమ్మా. డిప్రిసియేషన్ రాయండి హెడ్డింగ్ పెట్టి ఒక యారో మార్క్ వేసి డిప్రిసియేషన్ రాయండి. అక్కడ డిప్రిసియేషన్లో యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంపోనెంట్ అకౌంటింగ్.
using the concept of component accounting. Using the concept of component accounting. If factory buildings and electric substations, if factory buildings and electric substations having different lives, having a different useful lives, ఎలాగని రాయొచ్చమ్మా, having a different useful lives, then we should depreciate separately. Then we should depreciate separately. Full stop పెట్టమ్మా. నెక్స్ట్ లైన్ రాయండి. On the other hand, if they both have same useful life, we should charge depreciation combinedly. అంటే విడగొట్టాల్సిన అవసరం లేదు, కాంపోనెంట్ రెండు కలిపి యూ కెన్ చార్జ్ డిప్రిసియేషన్ కంబైన్డ్లీ. ఓకేనా, రైట్. థర్డ్ పాయింట్ చూడండి ఏమడిగాడు ఎగ్జామ్లో. అండ్ హౌ టు ప్రజెంట్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. లాస్ట్ పాయింట్కి ఆన్సర్ రాయండి. ప్రజెంటేషన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ హెడ్డింగ్ పెట్టండి, మళ్ళీ యారో మార్కేసి. ప్రజెంటేషన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఈ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్ని బ్యాలెన్స్ షీట్లో ఎలా రాస్తారని అడుగుతున్నాడు. రాయండి. ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్ should be presented in balance sheet under non-current asset, assets within the block of factory buildings. Under non-current assets within the block of factory buildings. రైటా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నది ఎగ్జామ్లో ఎనీ టైం అడగవచ్చు. రైటా, రైట్. అయిపోయింది అక్కడి వరకు. సో నవ్ విల్ స్టార్ట్ ఇంటమ్ హెడ్డింగ్ పెట్టిన ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ పీపీఈ. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ self-constructed PPM. Calculation of cost of self-constructed PPE మనం చెప్పాం మార్నింగ్ దీంట్లో. సో మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ మనం సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ లేదా కాస్ట్ ఆఫ్ వేర్ హౌస్ మనం సపరేట్గా కనుక్కోవాలి. అవునా, రాయండమ్మా. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పండి, కాస్ట్ ఆఫ్ ల్యాండ్. దీంట్లో మళ్ళీ మనకి ఏంటమ్మా, ఏ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు కూడా. రైటా, స్టార్ట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కంపెనీ ఉంది, మనం ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాం, లేదా ఒక వేర్ హౌస్ కడదాం అనుకుంటున్నాం. సో దానికి మన దగ్గర ల్యాండ్ లేదు. సో మనం ల్యాండ్ పర్చేస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వెళ్ళి ఒక ల్యాండ్ పర్చేస్ చేసాము. ఇక్కడ ల్యాండ్ పర్చేస్ చేస్తే మార్నింగ్ లాగానే మళ్ళీ ల్యాండ్ ఇప్పుడు పర్చేస్ చేస్తున్నాం. మరి ల్యాండ్ పర్చేస్ చేస్తే పర్చేస్ ప్రైసా? రైట్, పర్చేస్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్. పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్. మరి ల్యాండ్ పర్చేజ్లో ఒక డిస్కౌంట్ ఇస్తాడమ్మా, ట్రేడ్ డిస్కౌంట్. మార్నింగ్ చేసాం ట్రేడ్ డిస్కౌంట్, ఇక్కడ అలా ఉండవు. సో ట్రేడ్ డిస్కౌంట్లో ఓన్లీ అది అక్కడే ఉంటాయి, ట్రేడ్ బిజినెస్లో ఉంటాయి. ఇది రియల్ ఎస్టేట్, దీంట్లో ఉండవు ట్రేడ్ డిస్కౌంట్లో, క్యాష్ డిస్కౌంట్లు. సో ల్యాండ్ కొన్నారా, నెక్స్ట్ మరి జిఎస్టీ పే చేస్తారు ల్యాండ్ కొంటే. యాడ్ జిఎస్టీనా మీరు కానీ
జిఎస్టీ చదువుకొని ఉంటే సిఏ ఇంటర్ సిఏ ఫైనల్లో ఏమో జిఎస్టీలో మనకి నెగిటివ్ లిస్ట్ ఉంటుంది ఒకటి. నెగిటివ్ లిస్ట్లో ఇది మనకి అవుట్ ఆఫ్ స్కోప్. సేల్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. ల్యాండ్ సేల్ అనేది జిఎస్టీ పర్వ్యూలో లేదు. మరి ల్యాండ్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామా? మరి ఏం పే చేస్తాం మనం ఇక్కడ? స్టాంప్ డ్యూటీ లేదా రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేస్తాం. మరి యాడ్ చేయాలి కదా, యాడ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆర్ స్టాంప్ డ్యూటీ. మా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, అంటే మీరు మార్నింగ్కి ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలియాలి. పర్చేస్ ప్రైస్ ఓకే, ఇక్కడ డిస్కౌంట్లు ఉండవు, ట్రేడ్ డిస్కౌంట్ ల్యాండ్కి. మీరు ప్రాక్టికల్గా థింక్ చేయాలి. మీరే ఒక ల్యాండ్ కొన్నారు, డిస్కౌంట్ ఉంటుందా? నో. మీరే ఒక ల్యాండ్ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? మరి మార్నింగ్ జిఎస్టీకి ఒక పాయింట్ చెక్ చేసాం మనం, ఇఫ్ రిఫండబుల్ లెస్ చేయమని. ఇక్కడ మనకి ఎవరైనా రిఫండ్ ఇస్తారా? రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరు రిఫండ్ ఇవ్వరు మనకి. సో కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజుకి లేదా స్టాంప్ డ్యూటీకి రిఫండబుల్ అనే కాన్సెప్ట్ రాదు. కాబట్టి నో నీడ్ టు చెక్. అలా నేర్చుకోండి, బట్టి కొట్టమాకండి. ట్యాక్సెస్ కనిపిస్తే రిఫండబుల్ అలా ఉండవు. ఇక్కడ నీకు ఐటీసీ వస్తుందా? నో, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ జిఎస్టీ. కాబట్టి నీకు ఏమీ రాదు ఇక్కడ. ల్యాండ్ పర్చేస్ ప్రైసు ప్లస్ ఇంకోటి ఏంటిది? రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆర్ స్టాంప్ డ్యూటీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ల్యాండ్ పర్చేస్ చేసినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉండొచ్చు. ఒకటమ్మా, మనకి ప్లెయిన్ ల్యాండ్ దొరికింది. మనకి వెళ్ళాము, ప్లెయిన్గా ఒక ల్యాండ్ దొరికేసింది మనకి. ఏదో పొలం ఉంది, అది కొనేసాం. ప్లెయిన్ అంటే ఏంటి? అది రెడీగా ఉంది కన్స్ట్రక్షన్కి. చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని మనం సైట్ ప్రిపరేషన్ చేసుకుని సరిపోతుంది. అర్థమవుతుందా? అలా కాకుండా వేరే ల్యాండ్ ఒకటి ఉంది. ఆ ల్యాండ్లో మనకి వేరే ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది, లేదా వేరే ఒక పాత హౌస్ ఉంది, ఏదైనా ఉండొచ్చమ్మా. అంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇదేమో వేకెంట్ ల్యాండ్, ఇది ఖాళీ ల్యాండ్. ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయేమో, అందుకే చెప్తున్నాను. ఇదేమో మీకు వేకెంట్ ల్యాండ్, ఇదేమో మీకు వేరే పాత బిల్డింగ్ ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీ కట్టాలంటే ముందు ఆ పాత బిల్డింగ్ పడేసేయాలి. అర్థమవుతుందా? ముందు నువ్వు ఆ పాత బిల్డింగ్ పడేస్తే కానీ ఈ ల్యాండ్ నీకు రెడీ అవ్వదు బిల్డింగ్ కట్టడానికి. యూ గాట్ ద పాయింట్? ఇక్కడేమో ల్యాండ్ రెడీగా ఉంది. సో దీన్ని నువ్వేదో ప్రిపరేషన్ చేసేసుకొని సైట్ ప్రిపరేషన్ చేసేసి యూ కెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్. బట్ ఇక్కడ అలా కాదు, నీకు ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది మనకి. సో ఫస్ట్ నువ్వేం చేయాలి? దాన్ని మొత్తం నువ్వు ముందు డిమాలిష్ చేసేయాలి. సో ఓల్డ్ స్ట్రక్చర్ మొత్తం నువ్వు పడగొట్టేసి అప్పుడు మాత్రమే నీకు వేకెంట్ ప్లెయిన్ ల్యాండ్ వస్తుంది. మరి ఈ కాస్ట్ ఆఫ్ ల్యాండ్లో ఏంటమ్మా? మరి డిమాలిషన్, దాన్ని జేసీబీతో పడగొట్టాలా? అవి మొత్తం మళ్ళీ మనం బయట తోలించాలా ట్రాక్టర్ పెట్టి? మరి ఎంతో కొంత ఖర్చు అవుతుందిగా మనకి. మరి ఆ ఖర్చు సంగతి ఏంటి? యాడ్ చేయాలా పని లేదా? ఎస్ సార్, వీ షుడ్ యాడ్. ఏంటమ్మా దాని పేరు? యాడ్. ఏంటది దాని పేరు? కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. చాలా ఇంపార్టెంట్ మీ పాయింట్, స్టార్ మార్క్ వేసుకోండి పాయింట్కి. కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, రైటా? సో ఇప్పుడు ఏం చేసాం మనం? ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కూడా దాన్ని పడగొట్టేసాం, దాన్ని పడేసేసి సో ఈ ఓల్డ్ స్ట్రక్చర్ డిమాలిష్ చేసే క్రమంలో మనకి కొంత స్క్రాప్ వచ్చింది. అక్కడేదో కొంత పాత ఐరన్ దొరికింది, అక్కడేదో కొంత పాత సామాన్లు, అది మనం స్క్రాప్ లాగా సేల్ చేసుకోవచ్చంట. మరి సేల్ చేస్తాంగా. మరి ఇప్పుడు నాకు మొత్తం డిమాలిష్ చేయడానికి నాకు 1 lakh ఖర్చు అయింది. ఇక్కడ నాకు 1 lakh ఖర్చు అయింది. బట్ ఈ డిమాలిష్ చేసే క్రమంలో నాకు ఐ గోట్ సమ్ స్క్రాప్,
నేను దాన్ని ఒక 20,000 రూపీస్కి నేను సేల్ చేసుకున్నాను బయట. ఇప్పుడు చెప్పండి మరి నాకు, ఇక్కడ మీరు తీసుకొచ్చి కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసి మీరు ఎంత యాడ్ చేస్తారు? 1 lakh యాడ్ చేస్తారా, లేదంటే ఇక్కడ వచ్చినటువంటి స్క్రాప్ లెస్ చేసేసి నెట్ 80,000 యాడ్ బ్యాక్ చేస్తారా? అంటే చెప్పండి అమ్మా, సింపుల్ పాయింట్ కదా. ఖర్చు ఆదాయం తీసేసి నెట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ఇది లోపల సైడ్ రాసేసి మైనస్ ఎనీ స్క్రాప్ సోల్డ్. ఇక్కడ ఎంత రాస్తున్నప్పుడు మనం 80,000 షుడ్ బి రిటర్న్ అవుట్ సైడ్. మీరు ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి, ఓకేనా? అక్కడ నోట్ కూడా మీరు రాసుకోవాలి తెలుగులో. ఇలా ఉంటే ఏం చేస్తున్నాం మనం, స్క్రాప్ వస్తే ఏంటి అనేది మీరు రాసుకోవాలమ్మా. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఓకేనా? నేను చెప్తున్నాను కదా తెలుగులో, అది మీరు రాసుకోవాలి. నేనే చెప్పను రాయి అని, మీరు రాసుకోవాలి, ఓకేనా? రైట్, అర్థమైంది పాయింట్ మీకు. సో మనం పర్చేస్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, మనం పర్చేస్ చేసిన ల్యాండ్ అనేది ప్లెయిన్ ఉంది లేదా ఆల్రెడీ ఓల్డ్ స్ట్రక్చర్ ఏమన్నా ఉన్నట్లయితే, సో దాన్ని మనం డిమాలిష్ చేయాలి. కాబట్టి ఆ డిమాలిష్ చేయటం అనేది కంపల్సరిగా జరగాలి. కాబట్టి దాన్ని కూడా మనం కాస్ట్ ఆఫ్ ల్యాండ్లో యాడ్ బ్యాక్ చేసాము. ఈ యాడ్ చేసినప్పుడు ఏమన్నా స్క్రాప్ వస్తే దాన్ని కూడా మనం లెస్ చేసి నెట్ కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ మాత్రమే యాడ్ చేసాం. అయిపోయిందా? ఇదేంటమ్మా ఇది మొత్తం, దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్. కాస్ట్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ కింద ఒక నోట్ రాసుకోండి, మా ఇంపార్టెంట్ నోట్. ఇక్కడ రాసుకోండి కింద ఫస్ట్ May 23 ఎగ్జామ్ క్వశ్చన్. మా క్వశ్చన్ నెంబర్ కూడా చెప్పంటారా? May 23లో ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 3B అమ్మ. క్వశ్చన్ నెంబర్ 3B. May 23 ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 3B. ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ రావచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీకు కూడా రావచ్చు. అదేంటంటే, సార్ ఇప్పుడు ల్యాండ్ కొనేసాం, ఇప్పుడు ఇందాక మీరేం చెప్పారు మాకు, కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఏం చెప్పాం మనం, ఆల్ రిక్వైర్డ్ ఎక్స్పెండిచర్ వీ షుడ్ ఇంకర్డ్ టు బ్రింగ్ పీపీఈ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అంటే బిల్డింగ్ కట్టడానికి ఏవైతే మనం కంపల్సరిగా ఖర్చులు పెట్టాలో అవన్నీ తీసుకొచ్చి బిల్డింగ్లో యాడ్ చేయమంటున్నాం మనం. ఇప్పుడు కొంతమంది ఏమనుకోవచ్చు అంటే, ఏమో ఎగ్జామ్లో చాలామంది చేసిన పాయింట్ ఏంటంటే, ఈ కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ కూడా దే టుక్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్. తీసుకుంటే ఏముంది అనుకుంటున్నారా మీరు, చాలా చేంజ్ అయిపోతుంది కదా. ఎప్పుడైతే మీరు కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ని ల్యాండ్ కాకుండా బిల్డింగ్కి యాడ్ చేశారో ఏమైతే మీకు డిప్రిసియేషన్ చేంజ్ అయిపోతుందా? డిప్రిసియేషన్ చేంజ్ అయిపోతుందా? మరి అయిపోద్ది కదా. మరి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ల్యాండ్కి యాడ్ చేసామనుకోండి, నో డిప్రిసియేషన్. అదే మీరు ఎక్కడ కాకుండా తీసుకెళ్ళి బిల్డింగ్కి యాడ్ చేస్తే డిప్రిసియేషన్ అమౌంట్ విల్ చేంజ్ కదా మరి. సో ఆ అటెంప్ట్లో చాలామంది స్టూడెంట్స్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ యాడ్ చేశారు, బిల్డింగ్కి యాడ్ చేశారు. క్వశ్చన్ మొత్తం తప్పుపోయింది, 0 మార్క్స్ వేసాడమ్మా. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆ అటెంప్ట్లో క్వశ్చన్లో చెప్పాడు క్లియర్గా, కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటింగ్ టు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్స్ అని చెప్పాడు. కాబట్టి ఓపెన్ చేయండి క్వశ్చన్ ఒకసారి. రెండమ్మా క్వశ్చన్ నెంబర్ May 2023లో రండి. May 2023లో క్వశ్చన్ నెంబర్ 3A. క్వశ్చన్ నెంబర్ 3B రాసాం ఇక్కడ, 3A. రండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 3A చూడండి ఇక్కడ వచ్చి. సో క్వశ్చన్ నెంబర్ 3A ఇక్కడ రండమ్మ ఒకసారి.
3BM అది నవంబర్ 18 సారీ. క్వశ్చన్ నెంబర్ 23 మే 23లో క్వశ్చన్ నెంబర్ 3B చూడండి. మా 3Bలో మీరు లాస్ట్కి రండి ఒకసారి. లాస్ట్ రెండు క్వశ్చన్లో అజ్యూమ్ చూడండి. అక్కడ అజ్యూమ్ దట్ కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ఓల్డ్ స్ట్రక్చర్ ఈజ్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్. క్లియర్గా చెప్పాడు మీకు. అంటే ఏంటి, ఈ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని డిమాలిష్ చేసే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్. అంటే ఏం చేయాలి మీరు, ఈ ఖర్చు ఎంతైతే అయిందో అది మైనస్ ఏమన్నా స్క్రాప్ ఉంటే స్క్రాప్ లెస్ చేసి దట్ అమౌంట్ యూ షుడ్ యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్, నాట్ టు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్. తప్పు చేశారా 0 మార్క్స్. మొత్తం పోతుంది, డిప్రిషియేషన్ పోతుంది, ప్రజెంటేషన్ పోతుంది, కాస్ట్ పోతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ నోట్ రాసుకోండి. నోట్, ఇఫ్ క్వశ్చన్ స్పెసిఫికల్లీ స్టేట్స్, if question specifically states that cost of demolition of existing structure is directly attributable to cost of land or cost of building. ఏమని చెప్పొచ్చు కదమ్మా. జనరల్గా ఏం చేస్తాం మనం, కాస్ట్ ఆఫ్ ల్యాండ్కి యాడ్ చేసుకుంటాం. ఏమో నెక్స్ట్ అటెంప్ట్లో వాడు ఇఫ్ దట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ అంటే అప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి తీసుకెళ్ళి. దెన్ యూ షుడ్ టేక్ ఇన్ టు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్, దెన్ దాని మీద కూడా డిప్రెషన్ ఛార్జ్ చేయాలి మీరు. ఏమో చెప్పలేము, ఐసీఏ ఏమని అడగొచ్చు. వీ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్. ఈ క్వశ్చన్ ఏం అడిగాడు మిమ్మల్ని, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పాడు, అందుకే ల్యాండ్కి యాడ్ చేసాం. ఏమో నెక్స్ట్ అటెంప్ట్లో బిల్డింగ్ అనొచ్చు కదా. సో కాబట్టి ల్యాండ్ ఆర్ బిల్డింగ్, దెన్ యాడ్ టు రెస్పెక్టివ్ ఐటెం. అంటే వాడు క్వశ్చన్లో దేనికైతే డైరెక్ట్గా అట్రిబ్యూటబుల్ అని చెప్తున్నాడో దానికి తీసుకెళ్ళి యాడ్ చేయండి. ఇంకొక నోట్ నెంబర్ 2, ఇఫ్ క్వశ్చన్ ఈజ్ సైలెంట్, then write appropriate assumption. then మీరు కింద రాయాలి assumption, then write appropriate assumption and add. మా జనరల్గా ఇందాక వాడు కాస్ట్ ఆఫ్ ల్యాండ్కి యాడ్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ల్యాండ్కి అనే అజంప్షన్ తీసుకెళ్ళి ల్యాండ్కి యాడ్ చేసేయండి మీరు. ఓకేనా, రైట్ అప్రోప్రియేట్ అజంప్షన్ అండ్ యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఓన్లీ. అర్థమైందా పాయింట్. క్వశ్చన్ చెప్పింది అనుకోండి అమ్మా, దేని చెప్పి దానికి యాడ్ చేయండి. ఎక్కువ మోస్ట్లీ ల్యాండ్ అని చెప్తారు, ల్యాండ్కి యాడ్ చేయండి. క్వశ్చన్ సైలెంట్గా ఉంటే ల్యాండ్ అంటే ల్యాండ్కి యాడ్ చేయండి, బిల్డింగ్ అంటే బిల్డింగ్కి యాడ్ చేయండి. ఏం చెప్పకపోతే ఏంటి అప్రోప్రియేట్ అజంప్షను, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అప్రోప్రియేట్ అజంప్షన్. రైటా, ఇంత విషయం ఉంది ఇంట్లో కాస్ట్ ఆఫ్ ల్యాండ్లో. నేను మొన్నటి వరకు కూడా మా లాస్ట్ బ్యాచ్లో కూడా ఏం చేసేవాళ్ళం, మనం ఏదో ఒక కాన్సెప్ట్ నోట్స్ తీసుకునే వాళ్ళం, చదువుకుంటే వెళ్ళేవాళ్ళం. ఆ రోజులు అలా చదివాం, బట్ అది వర్కౌట్ అవుదమ్మా. అందుకే న్యూ బ్యాచ్లో ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎనీ క్వశ్చన్ మనం క్రాక్ చేయాలి ఎగ్జామ్లో. రైటా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అండి. పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ ఫీజు, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, ఏమైనా స్క్రాప్ ఉంటే మైనస్ స్క్రాప్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్. ఇది రైటా, రైట్ అయిపోయిందా. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. ఇంకా కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆర్ వేర్ హౌస్, బి అని రాసుకోండి. ఇక్కడ తుడిపోయినా, ఇది తుడిపోయినా, రైట్. బి రాయండి అమ్మా. కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆర్ వేర్ హౌస్, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆర్ వేర్ హౌస్. కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ
ఆర్ ఏమో వేర్ హౌస్. మనం నేర్చుకుంటూ వెళ్దాం. ల్యాండ్ మీద ఇంకా మనం ఉన్నాం. ఏమో ల్యాండ్ ఉందా మన దగ్గర? ఎస్ సార్, ల్యాండ్ ఉంది. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉంటే పడగొట్టేసాం, లేదంటే లేదు. ఇప్పుడు ల్యాండ్ మీద తీసుకెళ్ళి డైరెక్ట్ కట్టేద్దాం బిల్డింగు. ఇప్పుడు ల్యాండ్ ఉంది, మా ఊర్లో మా పొలం ఉంది. పొలం మీద తీసుకెళ్ళి కట్టేద్దామా డైరెక్ట్గా? ఏమో దానికి టెస్ట్ చేయాలా? ఏమో సైట్ ప్రిపరేషన్ కానివ్వండి, టెస్టింగ్ ఏమన్నా చేయాలా? ల్యాండ్ని సాయిల్ టెస్ట్ చేసుకొని ఈ సైట్ని వీ షుడ్ ప్రిపేర్ ఫర్ కన్స్ట్రక్షన్. జనరలే కదా మరి, అది ప్రాసెసే కదా. ఈ ల్యాండ్ని మనం తీసుకెళ్ళి కడితే కూలిపోతే బిల్డింగ్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ప్రిపేర్ దిస్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ లేదా రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. సో ఈ ప్రాసెస్లో మనం ప్రిపరేషన్ అండ్ లెవెలింగ్ కాస్ట్, ఏదో పేర్లు ఉంటాయి, మా ప్రిపరేషన్ కాస్ట్ అని, లెవెలింగ్ కాస్ట్ అని, సాయిల్ టెస్టింగ్ అని, ఏదో పేర్లు చాలా ఉండొచ్చు. బట్ పర్పస్ ఏంటి ఇక్కడ? వీఆర్ ప్రిపేరింగ్ దిస్ ల్యాండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. మరి చేయాలిగా మనం ఫస్ట్. సో దీని మీద ఏదో సాయిల్ టెస్ట్ చేసాం, ప్రిపేర్ చేసాం అంటే ఏంటమ్మా? ఫస్ట్ పాయింట్ ప్రిపరేషన్. ఓకేనా? సైట్ ప్రిపరేషన్ కాస్ట్ రాయండమ్మా ఫస్ట్. Site preparation cost. You should know the difference between site preparation and demolition. Demolition చేసింది వేరు, సైట్ ప్రిపరేషన్ వేరు. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? డీమాలిషన్ అంటే ఎగ్జిస్టింగ్ ఏదో పిచ్చి బిల్డింగ్ ఉంది, దాన్ని పడగొట్టేసాం, అది డీమాలిషను. సైట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? అది వేకెంట్ ల్యాండ్ అయినా ఏ ల్యాండ్ అయినా సరే మనం దాన్ని ప్రిపేర్ చేయాలి కన్స్ట్రక్షన్కి రెడీ అవ్వడానికి. అక్కడ సాయిల్ టెస్ట్ చేయాలి, లేదా వేరే మొత్తం క్లీనింగ్ చేయాలి, చాలా ఉంటాయి కదా మా పనులు. సో దాన్ని మనం సైట్ ప్రిపరేషన్ అంటాం. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? కన్స్ట్రక్షనేనా? మరి కన్స్ట్రక్షన్ చేయాలంటే మీకు ఇప్పుడు మళ్ళీ సిఏ ఇంటర్ కాస్టింగ్ రావాలి కాసేపు. ఏం కావాలి మనకి? 3 కావాలి కన్స్ట్రక్షన్ కావాలంటే. 3 కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కావాలి. ఏంటమ్మా చెప్పండి? అది మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్. అండమ్మా ఫస్ట్ మెటీరియల్. యాడ్ మెటీరియల్. అలాగండి ఇంకా కిందకి వెళ్ళిపోండి అమ్మా. నోట్ రాసుకుందాం మళ్ళీ. ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోండి, మళ్ళీ మెటీరియల్ అని పెట్టి రాసుకుందాం కొద్దిసేపు. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి ఏమేం కొనాలి? సిమెంట్ కొనాలా? ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కొంటామమ్మా, ఐరను లేదా ఇసుక, శాండ్, బ్రిక్స్, వాట్ ఎవర్ we are purchasing so many kinds of material for construction. కొంటున్న మెటీరియల్స్. మీరు ఎప్పుడైతే ఇలాంటి మెటీరియల్స్ పర్చేస్ చేస్తున్నారో ఈ మెటీరియల్ కాస్ట్ మొత్తం మనం యాడ్ చేస్తాం. బాగానే ఉంది. ఇక్కడ మనకి ఒక 2 to 3 స్పెషల్ పాయింట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా. మెటీరియల్ పర్చేస్ చేశారా? మరి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కొన్నారు. సిమెంట్ పర్చేస్ చేసినప్పుడు మీరు జిఎస్టీ పే చేయాలా? సిమెంటు జిఎస్టీ ఏమో సార్ గుర్తులేదు. పే చేయాలి సిమెంట్కి జిఎస్టీ. ల్యాండ్కి మాత్రమే ఎగ్జామిషన్ నెగిటివ్ లిస్ట్లో ఉంది. సిమెంటు, ఐరను, బ్రిక్స్ ఇవి అవుట్ ఆఫ్ స్కోప్ కదా, మా జిఎస్టీలో ఉన్నాయి. సో మీరు సిమెంట్ బ్యాగ్స్ పర్చేజ్ చేస్తే మీరు జిఎస్టీ పే చేయాలి. ఐరన్ పర్చేస్ చేస్తే మీరు జిఎస్టీ పర్చేస్ చేయాలి. అంటే ఏంటి? మళ్ళీ మనకి మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు మళ్ళీ మనకి జిఎస్టీ కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా వెనకటిది. ఒకవేళ ఈ జిఎస్టీలో ఏమన్నా రిఫండబుల్ ఉంటే సింపుల్ మార్నింగ్ లాగానే లెస్ చేసేయండి, అంతే కదా. ఒకవేళ సిమెంట్ మీరు 10 lakhs పర్చేజ్ చేశారు, ఒక 50,000 రూపీస్ జిఎస్టీ పే చేశారు. ఏమో ఈ 50,000 రూపీస్ మీకు రిఫండ్ ఇస్తూ ఉంటుంది. 50,000 లెస్ చేసేయండి. దీంట్లో 50% రిఫండ్ ఇస్తూ ఉంటున్నారు. 50% 25,000 లెస్ చేసుకోండి. ఇక అర్థమవుతున్న పాయింట్ చెప్పింది. రైండమ్ నోట్ నెంబర్ 1 మెటీరియల్ అని పెట్టేసి నోట్ నెంబర్ 1 ఫర్ మెటీరియల్. ఇఫ్
any GST is refundable, deduct from cost of material. If any GST is refundable, then deduct from cost of material. ఓకేనా. సెకండ్ పాయింట్ అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, మీ ఫ్రెండ్ ఎవరో ఇంజనీరింగ్ ఉన్నాడు, ఆడేంటమ్మా కోవిడ్లో పాస్ అయ్యాడు, ఆడికి ఏమీ తెలియదు, వాడంతా పబ్జీ గేమ్ ఆడుకొని పాస్ అయ్యాడు బీటెక్. మీరు వాడిని తెచ్చి పెట్టారు ఇంజనీరింగ్గా, వాడేదో బిల్డింగ్ ప్లాన్ ఇచ్చాడు మీకు, వాడేదో బిల్డింగ్ ప్లాన్ ఇస్తే మా బిల్డింగ్ మొత్తం కట్టరా అంటాడు, మొత్తం ఇట్లా ఇచ్చాడు ప్లాన్ మీకు, దానికి విండోస్ లేవు, తలుపులు లేవు, మొత్తం మూసేశారు. మొత్తం మూసేస్తే అది పనికొస్తా మీకు? అంటే ఏంటమ్మా, ఫాల్టీ డిజైన్. మరి ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? ఇది మొత్తం పడగొట్టేసేయాలి, మళ్ళీ వేస్ట్. ఈ బిల్డింగ్ మనకి పనికిరాదు ఇప్పుడు, దాన్ని మళ్ళీ పడగొట్టేసి మళ్ళీ కట్టాలి. సరే పడగొట్టేస్తాం, బాగానే ఉంది. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు వాడిన సిమెంట్ వెనక్కొస్తుందా, ఇసుక వెనక్కొస్తుందా, ఐరన్ వెనక్కొస్తుందా, బ్రిక్స్ వెనక్కొస్తాయా? అంతా అస్సామే, ఏమి వెనక్కరావు. సో కాబట్టి మీకు క్వశ్చన్లో ఇచ్చినటువంటి టోటల్ మెటీరియల్ కాస్ట్ నుంచి ఒకవేళ మీరు కానీ ఈ మెటీరియల్ యూజ్ చేసి ఏమన్నా ఫాల్టీ డిజైన్స్ క్రియేట్ చేసినా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా సిమెంట్ బస్తాలన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసి వెళ్ళిపోయారు వర్కర్లు, ఒక 10 బస్తాలు, ఒక 100 బస్తాలు బయట పెట్టేసి వెళ్ళిపోయారమ్మా. సడన్గా నైట్ వర్షం పడింది, 100 బస్తాలు వేస్ట్ అయిపోయినాయి కదా. ఒక 3 లక్షలు 100 బస్తాలు అంటే 300 బస్తా వేసుకుంటే మరి చెప్పండి. మీరేమో సిమెంట్ ఒక 10 lakhs పర్చేస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మీరు సిమెంట్ మనము ఒక 10 lakhs పర్చేస్ చేసాం మొత్తం. సార్ దీంట్లో మనకి GST 1 lakh పే చేసాం సిమెంట్ కొన్నప్పుడు, బట్ 1 lakhలో మనకి 50% రిఫండ్ అని చెప్పారు గవర్నమెంట్. అంటే ఎంత వస్తున్నా మనకి 50,000 రూపాయలు రిఫండ్ మనకి ఇస్తున్నారు. లెస్ చేద్దాం 50,000 రూపాయలు. అంటే ఏంటమ్మా, ఈ GST అనేది దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది అనుకుంటున్నాం మనం. చెప్తాడు క్వశ్చన్ ఇంక్లూడ్ అని. సో లెస్ GST ఎంత మనకి 50,000 రూపీస్. తర్వాత ఏమైంది, మనకి ఒక 100 బస్తాలు, ఒక 20 బస్తాలు, ఒక 30 బస్తాలు మనకి నైట్ వర్షంలో తడిచిపోయినాయి. అంటే ఏంటి, మనకి ఒక 1 lakh రూపీస్ వర్త్ ఆఫ్ మెటీరియల్ వేస్ట్ అయిపోయింది, అబ్నార్మల్ వేస్టేజ్. మరి అబ్నార్మల్ వేస్టేజ్ ఎవరి తప్పది? మీ తప్పు. మరి మీ తప్పుని తీసుకెళ్ళి మీరు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్లో యాడ్ చేసి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తారా, లేదా తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాస్తారా అబ్నార్మల్ లాస్ లాగా? సార్ తీసుకెళ్ళి మేము దాన్ని అబ్నార్మల్ లాస్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకుంటాం సార్. లెస్ చేయాలా మరి? లెస్. వేస్టేజ్ ఆఫ్ సిమెంట్ 1 lakh అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత అమ్మా, మీరేదో ఇలాంటి పిచ్ డిజైన్ ఒకటి కట్టారు, ఫాల్టీ డిజైన్. ఆ డిజైన్ కట్టడానికి సిమెంటు, ఇసుక అన్నీ కలుపుకుంటే మనకి ఇంకొక 20,000 రూపీస్ వేస్ట్ అయిపోయింది మెటీరియల్. మరి ఇలా మీరు చేసిన తప్పు వల్ల వేస్ట్ జరిగితే దాన్ని మళ్ళీ కాస్ట్కి యాడ్ చేస్తారా, లేదా ట్రీట్ యాజ్ అబ్నార్మల్ లాసా? అబ్నార్మల్ లాస్. సో కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి, దాన్ని తీసేయాలి బయటికి. రిమూవ్ మైనస్ ఎనీ ఫాల్టీ డిజైన్ 20,000 రూపీస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? 50 వేసుకొని దీన్ని కూడా 2 lakh రూపీస్ తీసేసి నెట్ మెటీరియల్ కాస్ట్ మీరు 8 lakh రూపీస్ మాత్రమే తీసుకెళ్ళి కాస్ట్ ఆఫ్ బిల్డింగ్కి యాడ్ చేయాలి. అర్థమైందా మెటీరియల్ కాన్సెప్టు? సో ఫస్ట్ టోటల్ మెటీరియల్ కాస్ట్ తీసుకోండి, దాంట్లో ఫస్ట్ GST పాయింట్ చెక్ చేయండి అమ్మా. ఏమన్నా GST రిఫండబుల్ ఉంటే లెస్ చేసేయండి,
తర్వాత పాయింట్ ఏమో నోట్ 2 రాసుకోండి. కాస్ట్ ఆఫ్ faulty designs and abnormal wastage of materials. ఇక్కడ రాసుకోండమ్మా, కాస్ట్ ఆఫ్ faulty designs and abnormal wastage of materials should be deducted from కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్. ఇది కూడా రాసుకుని అర్థమవుతుంది మీకు సింపుల్గా. మెటీరియల్ మైనస్ జిఎస్టీ రిఫండబుల్ మైనస్ వేస్టేజ్ ఆఫ్ సిమెంట్ తడిచిపోయింది వాన్లో మైనస్ ఫాల్టీ డిజైన్. సో మీరు అక్కడ డిజైన్ ఫాల్ట్ చేశారు మీరు. సో కాబట్టి దాన్ని కూడా మీరు యాడ్ చెయ్యకూడదు. రైట్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటీరియల్. నెక్స్ట్ లేబర్కి వెళ్దామా, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ. నెక్స్ట్ యాడ్ చేయండి లేబర్ అంటాడమ్మా సమ్టైమ్స్ మీకు ఎగ్జామ్లో ఎంప్లాయీ కాస్ట్ అంటాడమ్మా, ఎంప్లాయీ కాస్ట్ ఆర్ లేబర్ కాస్ట్. సో ఎగ్జామ్లో మీకు ఈ ఎంప్లాయీ కాస్ట్ని వాడు 2 టైప్స్లో ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్లో. రాసుకోండి అమ్మా, చార్ట్ వేసుకోండి. నెక్స్ట్ దీని కింద నోట్లో ఎంప్లాయీ కాస్ట్ గివెన్ ఇన్ టోటల్, నెక్స్ట్ గివెన్ పర్ మంత్. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మెటీరియల్ టోటల్ ఇస్తాడు, ఎంప్లాయీ కాస్ట్ పర్ మంత్ ఇస్తాడు. ఎదవా ఐసేవాడు మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి. వాడు టార్గెట్ మొత్తం ఫెయిల్ చేయటమే, బట్ మన టార్గెట్ పాస్ అవ్వడం. ఓకేనా. ఎంప్లాయీ కాస్ట్ అనేది మీకు ఇన్ టోటల్ టర్మ్స్ ఇవ్వచ్చు, ఇన్ మంత్లీ టర్మ్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎప్పుడైతే మీకు టోటల్ టర్మ్స్లో ఇచ్చాడో ఇప్పుడు మీకు ఏమి ఇస్తాడంటే, సమ్టైమ్స్ కంపెనీస్లో అప్పుడప్పుడు లేబర్ స్ట్రైక్ చేస్తారు, లేదా ఏదైనా ఫెస్టివల్స్కి వాటికి వీటికి లేబర్ మనకి పని చేయకపోయినా సరే మనం సమ్టైమ్స్ వేజెస్ పే చేస్తాం మనం, మీకు కనుక ఐడియా ఉంటే. అంటే ఏంటి, ఈ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ ఇచ్చాడు 10 lakhs అని, రూపీస్ 10 lakhsలో మనకి 10 lakhsలో మనకి వాడు ఏం చెప్తాడు కింద, స్ట్రైక్లో ఉన్నప్పుడు కూడా మీకు జీతం పే చేశానంటాడు. అంటే ఏంటమ్మా, ఐడిల్ వేజెస్ అవ్వచ్చు, లేదా ఖాళీగా ఉన్నా కూడా వేస్ట్గా మనం వాళ్ళకి జీతం పే చేసాం, అంతేనా. ఐడిల్ వేజెస్ ఉంటే వాటిని, నా క్వశ్చన్ ఏంటంటే, వేజెస్ తీసుకెళ్ళి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకోండి కావాలంటే, ఖాళీ కూర్చోబెట్టి వాళ్ళకి పే చేస్తే. అంతేకాని పని చేయకుండా, అంటే ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్ మీద పని చేయకుండా మేము వాళ్ళకి జీతాలు పే చేసాము కాబట్టి దాన్ని మేము ఇక్కడ యాడ్ చేస్తామంటే ఒప్పుకోమండి. అంటే ఏంటో ఇందాక ఎలాగైతే మెటీరియల్లో మీరు వేస్టేజ్ తీసేశారో అలాగే టోటల్ మీకు లేబర్ కాస్ట్ ఇచ్చినప్పుడు ఒకవేళ క్వశ్చన్లో కానీ ఏమన్నా మీకు ఐడిల్ వేజెస్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇక్కడి నుంచి డిడక్ట్ చేసేసి నెట్ కాస్ట్ మాత్రమే క్యాపిటలైజ్ చేయాలి. రాసుకున్నాం ఇక్కడ మైనస్ ఐడిల్ వేజెస్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అండి, ఎంతప్పుడు మనకు రూపీస్ 9 lakhs. ఇది మనకి లేబర్లో పాయింట్ అమ్మా. అది కూడా ఏంటమ్మా, మీకు లేబర్ కానీ టోటల్ టర్మ్స్ ఇస్తే ఇలా ఇస్తాడు మీకు ఎగ్జామ్లో. టోటల్ టర్మ్స్ ఇచ్చాడు, కింద మీకు ఐడిల్ వేజెస్ ఇచ్చాడు, లెస్ చేయండి. మరి పర్ మంత్ ఇస్తే మిమ్మల్ని ఎలా వాడు కన్ఫ్యూజ్ చేస్తాడంటే, పర్ మంత్ ఇచ్చినా కన్ఫ్యూజ్ చేస్తాడు, టోటల్ ఇచ్చినా మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడంటే చూడండి, చాలా కేర్ఫుల్గా వినాలి ఈ పాయింట్. ఇది నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు జనరల్గా క్వశ్చన్లో ఏం చెప్తాడంటేనమ్మా, మీకు 3 డేట్లు ఇస్తాడు, 3 డేట్లు, 3 కాదు 4 డేట్లు ఇస్తాడు ఒక్కోసారి.
క్వశ్చన్లో అప్పుడప్పుడు వాడు హీ ఈజ్ గివింగ్ 3 to 4 డేట్స్ అమ్మ. చూడండి చాలా జాగ్రత్త ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమో 1st April 2024లో మీరు ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు. ఎగ్జాంపుల్ రాసుకోవాలి, ఇంపార్టెంట్. ల్యాండ్ పర్చేస్ చేశారు. మీరు 1st May 2024లో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 31st December 2024కి మీకు కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మీరు 31st March 2025కి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీద చూడాలి జాగ్రత్తగా. సో మీరు 1/4/2024 ల్యాండ్ పర్చేస్ చేశారు. 1st May 2024 మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 31st December 2024కి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ 31st March 2025కి మీరు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ యొక్క కాస్ట్ ఎన్ని మంత్స్కి మీరు క్యాపిటలైజ్ చేస్తారు? ఎన్ని మంత్స్కి మీరు క్యాపిటలైజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎంప్లాయీ స్టార్టింగ్ నుంచే ఉన్నారనుకోండి, ఎన్ని మంత్స్కి మీరు ఎంప్లాయీ కాస్ట్ క్యాపిటలైజ్ చేస్తారు? సో 1/4/2024 ల్యాండ్ కొన్నాం. 1st May 2024 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. 1 month గ్యాప్ ఉందా? మరి ఈ 1 monthలో అయ్యే ఎక్స్పెన్సెస్ని మీరు క్యాపిటలైజ్ చేస్తారా? తీసుకుంటారు అక్కడ మనకి? నో, దిస్ పీరియడ్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ అస్. మనకి ఏదైనా సరేనమ్మా, ఇంట్రెస్ట్ అయినా, ఎంప్లాయీ కాస్ట్ అయినా, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అయినా, ఏదైనా సరే మనకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి, అంతేనా, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వరకు మాత్రమే మనకి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వరకు మాత్రమే మనకి దిస్ ఈజ్ అవర్ రిలవెంట్ పీరియడ్. ఎన్ని మంత్స్ చెప్పడం? 8 months. 8 months. సో కాబట్టి మీరు పే చేసే లేబర్ కాస్ట్ అయినా, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అయినా, లేదా మీరు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ అయినా, ఏదైనా కూడా వాడు మీకు పర్ మంత్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మంత్స్కి తీసుకుంటారు అప్పుడు? ఓన్లీ టేకెన్ ఫర్ 8 months. దట్ ఈస్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వరకు మాత్రమే మీరు అమౌంట్ క్యాపిటలైజ్ చేయాలి. మరి మిగతా ఫర్ ఎగ్జాంపుల్ మా లేబర్కి ఏం చేశారు? మీరు 9 monthsకి పే చేశారు. వాడు మీకు ఒక 10 lakhs అమౌంట్ ఇచ్చాడు. 10 lakhs రిప్రజెంట్స్ వేజెస్ పెయిడ్ ఫర్ 9 months అన్నాడు, లేదా 10 months అన్నాడు. మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటారు? వీ షుడ్ టేకెన్ ఓన్లీ ఫర్ 8 months. సో 10 lakh by 10 into 8 వేస్తాం ఇప్పుడు. అంటే ఇది మాత్రమే మనకి క్యాపిటలైజ్ చేయడానికి వ్యాలిడ్ పీరియడ్. ఈ పీరియడ్ మాత్రమే అయ్యే ఎక్స్పెన్సెస్, లేబర్ అయినా, ఓవర్ హెడ్స్ అయినా, ఇంట్రెస్ట్ అయినా, ఈ పీరియడ్కి మాత్రమే మీరు క్యాపిటలైజ్ చేయాలి. అర్థమైందమ్మా? పర్ మంత్ ఇస్తే ఇక్కడ రాసుకోండి. పర్ మంత్ ఇస్తే వీ షుడ్ కంప్యూట్ వేజెస్ ఫ్రమ్, ఈ చార్ట్ వేసుకుంటే అర్థమైపోయింది మీకు. ఇంకా ఫ్రమ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టు కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఈ పీరియడ్కి మాత్రమే మీరు వేజెస్ కంప్యూట్ చేయాలి. వాడు మీకు పర్ మంత్ ఇవ్వచ్చు, ఇంటూ 8 వేసేయండి. వాడు సమ్ టైమ్స్ ఏం చేస్తాడు, టోటల్ ఇచ్చేసి దిస్ 10 lakhs రిప్రజెంట్స్ వేజెస్ ఫర్ 10 months అంటాడు. బట్ మనకు కావాల్సిన 8 months కదా మరి. సో 10 lakh by 10 into 8 వేసుకుంటాం. ఓకేనా? క్లియర్ అమ్మ పాయింట్ మీకు? రైట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను మీకు, క్వశ్చన్లో మనకు కావాలి. సరే సార్, లేబర్ కాస్ట్ 8 months తీసుకున్నారు, ఓవర్ హెడ్స్ కాస్ట్ 8 months తీసుకున్నారు,
ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ 8 మంత్స్ తీసుకున్నారు. మరి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో డిప్రిసియేషన్ ఎన్ని మంత్స్కి ప్రొవైడ్ చేయాలి? ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయింది, రెడీ టు యూజ్ కూడా అయిపోయిందమ్మా. అంటే ఏంటి రెడీ టు యూజ్? ఇది కూడా యాడ్ చేసుకోండి చార్ట్లో. 31st December 24 మనకి కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ రెడీ టు యూజ్. బట్ మనం ఎప్పుడో వెళ్ళమ్మా 1st March మనం పుట్ టు యూజ్. మనం ఎప్పుడో వెళ్ళి 1st March మనం ఎసెట్ పుట్ టు యూజ్. ఇప్పుడు నాకు చెప్పండి, డిప్రిసియేషన్ అనేది ఎన్ని మంత్స్కి ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఛార్జ్ చేయాలి? 12 మంత్సా, 8 మంత్సా, 9 మంత్సా, లేదా 3 మంత్సా, 1 మంతా? 3 మంత్సా, 1 మంతా, 8 మంత్సా? 8 అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం బిల్డింగ్ రెడీ అయింది యూజ్ కాబట్టి. చెప్పండి, డిప్రిసియేషన్ అనేది రెడీ టు యూజ్ అప్పటి నుంచి ఛార్జ్ చేస్తామా, పుట్ యూజ్ అప్పటి నుంచి ఛార్జ్ చేస్తామా? సార్ రెడీ టు యూజ్ ఏమా చదువుకుంటాం కాన్సెప్ట్ మనం. స్టాండ్ బై అని అంటే ఏంటి? వన్స్ ఎసెట్ రెడీ అయిందంటే యూ హ్యావ్ టు ఛార్జ్ డిప్రిసియేషన్. పుట్ టు యూస్తో సంబంధం లేదు, రెడీ టు యూస్తో మాత్రమే మనకు సంబంధం. హెన్స్ చెప్పండి, ఈ క్వశ్చన్లో డిప్రిసియేషన్ మనము వీ షుడ్ ఛార్జ్ ఫర్ 3 months రాసుకున్నాం. ఇక్కడ కూడా యూజ్ అవుతుంది మనకి డిప్రిసియేషన్ ఫర్ 3 months. మరి 8 monthsకి ఏమేంటి చెప్పండి మనకి? ఇక్కడ 3 లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ రాసుకున్నాం 3. ఈ 3 ఏమో 8 monthsకి ఛార్జ్ చేస్తారు. ఈ 3 monthsకి ఏమో మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎగ్జామ్లో ప్రతి మార్క్ ఇంపార్టెంటే. మీలో చాలామంది 40 కోసం ట్రై చేసి 38 ఆగిపోయి ఉంటారు, లేదా 198. అప్పుడు 150 కావాలి మీకు పాస్ అవ్వాలంటే 145 ఆగిపోయి ఉంటారు మీరు చాలామంది. ప్రతి మార్క్ ఇంపార్టెంటే. సో ప్రతి చిన్న పాయింట్ కేర్ఫుల్గా నేర్చుకుంటేనే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. అర్థమైందా? ఈ చార్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 monthsకి ఏమో 3 లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్స్, ఇంట్రెస్ట్. మరి 3 monthsకి ఏంటి? ఇక్కడ రెడీ టు యూజ్ నుంచి పుట్ యూజ్తో మనకి సంబంధం లేదు, ఇర్రెలవెంట్. ఇది క్వశ్చన్ చదివితే చార్ట్ వేస్తే అయిపోయింది ఊరినే. సో 3 monthsకి మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం. చెప్పండి మా క్రక్స్ ఏంటి లేబర్కి? ఇంకా ఎంప్లాయీ కాస్ట్ మనకి టోటల్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఐడియల్ వేజెస్ ఉంటే అవి మనం తీసుకోకూడదు. పర్ మంత్ ఇచ్చినప్పుడు మనకి 2 types ఇవ్వచ్చు. పర్ మంత్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కనుక్కుంటాం చార్ట్ వేసుకొని, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి డేట్ ఆఫ్ ఫినిష్ కంప్లీషన్ వరకు ఎంతైతే టైం పీరియడ్ ఉందో ఆ పీరియడ్కి మాత్రమే మనం వేజెస్ తీసుకోవాలి. క్లియరా? రైట్. నెక్స్ట్ అమ్మా ఓవర్ హెడ్స్ రాయండి, ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్. ఇంకా బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ బ్రేక్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దామని. నెక్స్ట్ అమ్మా ఈ చార్ట్ చాలా ఇంపార్టెంట్, వేసుకోవాలని కవర్ అయింది దీంట్లో. నెక్స్ట్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ మీరు విన్నారా చిన్నప్పుడు? ఓవర్ హెడ్స్ మీకు 2 types ఉంటాయి ఓవర్ హెడ్స్. జనరల్ ఓవర్ హెడ్స్, స్పెసిఫిక్ ఓవర్ హెడ్స్. జనరల్ ఓవర్ హెడ్స్, అదేవిధంగా స్పెసిఫిక్ ఓవర్ హెడ్స్. ఏంటమ్మా జనరల్ ఓవర్ హెడ్స్ అంటే? నెక్స్ట్ రాసుకోండి ఓవర్ హెడ్స్. 2 వేసుకున్నామా చార్ట్. జనరల్ ఆర్ ఇంకో పదం వస్తాం మనకి అలొకేటెడ్. అలొకేటెడ్ ఓవర్ హెడ్స్. ఇక్కడ స్పెసిఫిక్ ఓవర్ హెడ్స్. కింద రాసుకోండి అమ్మా జనరల్ ఓవర్ హెడ్స్ నాట్ టు యాడ్. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. స్పెసిఫిక్ ఓవర్ హెడ్స్ అమ్మా యాడ్ టు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్.
రైట్. ఐడియా ఉందా అంటే మీకు ఇది ఏం లేదు. మా జనరల్ ఓవర్ హెడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను 4 బిల్డింగ్స్ కడుతున్నాను ఇప్పుడు. ఇక్కడ ఒక బిల్డింగు, వేరే ఊర్లో బిల్డింగు, వేరే ఊర్లో లేదా మా ఊర్లోనే 4 డిఫరెంట్ లొకేషన్స్లో నేను 4 బిల్డింగ్స్ కడుతున్నాను. ఈ 4 బిల్డింగ్స్ కలిపి నేను ఒక సూపర్వైజర్ని పెట్టాను. ఈ 4 బిల్డింగ్స్ కలిపి నేను ఐ కెప్ట్ 1 సూపర్వైజర్. మరి చెప్పండి, ఆ సూపర్వైజర్ శాలరీని దేని క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఓవర్ హెడ్స్ అమ్మ. లేదా ఇంకా టెలిఫోన్ బిల్స్ అవ్వచ్చు, కొన్ని ఉంటాయి మనకి. అంటే ఏంటమ్మా, మనకి జనరల్గా అందరికీ కలిపి ఆ సర్వీస్ మనం తీసుకుంటాం. అలాంటివి మనం యాడ్ చేయకూడదు. బికాజ్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, స్పెసిఫిక్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఎక్స్క్లూజివ్గా ఎంతైతే మీరు ఖర్చు పెడుతున్నారో దాన్ని మాత్రమే మనం యాడ్ చేస్తున్నాం. కాబట్టి సింపుల్గా ఏంటమ్మా చెప్పండి, జనరల్ ఓవర్ హెడ్స్ లేదా అలొకేటెడ్ ఓవర్ హెడ్స్ ఇగ్నోర్, charge it to profit and loss account, and specific overheads that must be added to cost of building. మళ్ళీ రాసుకోండి ఇక్కడ. ఓవర్ హెడ్స్ అనేవి మనకి టోటల్ ఇవ్వచ్చు లేదా పర్ మంత్ ఇవ్వచ్చు. ఇవి మీకు టోటల్ ఇవ్వచ్చు, పర్ మంత్ ఇవ్వచ్చు. టోటల్ ఇస్తే టోటల్ తీసుకోండి. పర్ మంత్ ఇచ్చినప్పుడు ఏంటి ఇంపార్టెంట్, మీకు పర్ మంత్ ఇస్తే ఇమీడియట్గా చార్ట్ వేసుకొని ఏంటిది, కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టు ఎఫ్సి, ఫినిష్ ఆఫ్ కన్స్ట్రక్షన్. పీరియడ్ మనకి చాలా ఇంపార్టెంట్. 1 మంత్ ఎక్కువ వేశారు, పోయింది క్వశ్చన్ మొత్తం. 1 మంత్ తక్కువ వేశారు, క్వశ్చన్ మొత్తం పోయింది. అందుకే చార్ట్ వేసుకోవాలి మనం. నేను చూపిస్తాను ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్స్. అర్థమైందమ్మా? పర్ మంత్ ఇచ్చాడంటే మీకు కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ కాదు, కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఫినిష్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వరకు ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ కౌంట్ చేసుకొని దట్ షుడ్ బి యాడెడ్. రైట్ ఏమో 1 అవర్ దాటినట్టుంది కొంచెం టైము. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ క్లాసు. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్లో మనం చూస్తున్నామా, ఏం చూసాం? ఫస్ట్ సైట్ ప్రిపరేషన్ చూసాము, నెక్స్ట్ మెటీరియల్ చూసాము, లేబర్ చూసాము, ఓవర్ హెడ్స్ చూసాము. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 2 ఉన్నాయి మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటేమో ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంకోటేమో డీకమిషనింగ్ లయబిలిటీ. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. చాలా మంచి పాయింట్స్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్లో ఇస్తాడు మనకి. ఆ 2 పాయింట్లు కాకుండా మనకి దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ పాయింట్స్ అమ్మా. ఇన్కమ్ వస్తే ఏంటి ఈ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్లో, ఇలా మనకి 2-3 పాయింట్స్ ఉన్నాయి. నేను 3 రాపిస్తాను. సో నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మనకి ఏది ఆ 2 పాయింట్ నేర్చుకోవడానికి. ఒకటేమో ఇంట్రెస్ట్ గురించి, 2 డీకమిషనింగ్ లయబిలిటీ, 3 కొన్ని స్పెషల్ పాయింట్స్. అవి నేర్చుకున్న తర్వాత వి విల్ ఏంటమ్మా, మనకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే అక్కడితో మనకి పార్ట్ 1 ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? రైట్, కలుద్దామా నెక్స్ట్ మళ్ళీ. బాయ్.